హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 48. సత్య, ఎప్పటికైనా నిన్ను దక్కించుకోకుండా వదిలిపెట్టను అనుకున్నాడు అతను. కూతురి కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న ధృవ కూతురు లేకుండా ఊరికే వస్తున్న భార్యని, కొడుకుల్ని, కోడల్ని గమనించి సత్య ఎక్కడుందని అడిగాడు కంగారుగా. అన్నయ్య మా ఇంటికి తీసుకువెళ్ళాడు మావయ్య. ఇదంతా తను కావాలని చేయకపోయినా తన కారు సత్య ఎక్కినందుకు ఇది జరిగింది కాబట్టి గిల్టీనెస్ పోగొట్టుకోవడం కోసం తను క్యూర్ అయ్యే వరకు మా ఇంట్లో ఉంటుందని అతన్ని ఒప్పించి తీసుకువెళ్ళాడు అని చెప్పింది దితి. ధ్రువ వెంటనే శక్తి వైపు చూసేసరికి ఆ రోజు ఆవేశంలో అరిచాను కానీ నేను మళ్ళీ మీ మేనల్లుణ్ణి ఏమీ అనలేదు డాడీ. వాడు బయటకి కవర్ చేస్తున్నా లోపల తెలుసు కదా తప్పు వాడి వల్లే జరిగిందని. అందుకని గిల్టీనెస్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పి తీసుకెళ్ళాడు కానీ ఎవరు తప్పుగా అనుకోకూడదని ఈ డ్రామాలు అన్నాడు శక్తి. దితి కోపంగా శక్తి వైపు చూస్తూ ఓకే బావా, మా అన్నయ్యవి డ్రామాలు ఓకే. బట్ మా మమ్మీ అదే మీ మేనత్ అంటే నీకు పంచప్రాణాలు కదా, మా మమ్మీ కూడా డ్రామాలు ఆడుతుందంటావా అంది. అలా అని నేనెప్పుడన్నాను అని శక్తి విసుగ్గా అడిగేసరికి మరి మా మమ్మీ ఇంట్లో మేనకోడల కోసం దిష్టి తీయడానికి హారతి ఇవ్వడానికి వెయిట్ చేస్తోంది. అంటే నీ ఉద్దేశంలో అన్నయ్య డ్రామాలాడితే మా మమ్మీ కూడా ఆడినట్టే కదా. ఎందుకు కన్నతల్లంటే నీకంత గౌరవం, ఆవిడ కడుపున పుట్టిన మేమంటే అంత చులకన అంది. ఎందుకంటే మా అత్తలో ప్రవహిస్తోంది మా బ్లడ్ అయితే, మీలో ప్రవహిస్తోంది మీ డాడీ బ్లడ్ కాబట్టి అన్నాడు శక్తి. ఎప్పుడైనా ఈ విషయంలో అత్తయ్య నిన్ను అందరి ముందు తిడుతుంటే ఏదో చిన్నప్పటి నుంచి పెంచుకున్న మూర్ఖత్వం అనుకున్నాను కానీ నువ్వెప్పటికీ మారవని నాకు అర్థమైపోయింది అని విసుగ్గా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది దితి. నీలాంటి మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా ఆ అమ్మాయి భయపడలేదు కానీ మొదటిసారి ఆ అమ్మాయి విసుక్కుంది అంటే నువ్వెంత దీనమైన స్టేజ్‌లో ఉన్నావో ఆలోచించుకో శక్తి. అఫ్‌కోర్స్ మీ నాన్న తర్వాత అంతకంటే పేరు ప్రఖ్యాతలు నువ్వు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చాయి. నేను కాదని చెప్పను. కన్న తల్లిగా ఆ విషయంలో ఎంతో గర్వపడుతున్నాను. ఇంత చిన్న ఫ్యామిలీ ఇష్యూలో నువ్వు చూపించే మూర్ఖత్వం వల్ల అంతే సిగ్గుపడుతున్నాను. డబ్బు, అందం, స్టేటస్ కంటే కూడా గుణం ముఖ్యం శక్తి. శత్రువునైనా క్షమించగలిగే వాడే వీరుడవుతాడు. అది గుర్తుపెట్టుకో అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది రేవతి. ఆ ఇంట్లో వాళ్ళ భజన సరిపోనట్టు ఈ ఇంట్లో కూడా భజన సంఘం మొదలైందని తిట్టుకుంటూ వెళ్ళాడు శక్తి. అప్పటి వరకు కూతురు గురించి దిగులు పడిన వాడికి భార్య మాటల ప్రభావం చూపించడంతో కొడుకు మారి భార్యని దగ్గరికి తీసుకోవాలన్న ఆలోచన రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు. ధ్రువ కూతురు మీద బెంగ ఎక్కువ కావడంతో ఒకసారి కూతుర్ని చూసి వెళ్దామని చెల్లెలింటికొచ్చి హాల్లో ఎవరూ లేకపోవడంతో అమ్మ మైథిలి, మహి ఎవరైనా ఉన్నారా అని గుమ్మం దగ్గరే నిలబడి పిలిచాడు. మైథిలి సత్య దగ్గర ఉంటే మహి కిచెన్లో ఉండడంతో ధ్రువ పిలుపులకి హాల్లోకొచ్చి ఆశ్చర్యపోయి రండన్నయ్య గారు, అక్కడే నిలబడ్డారేంటి అని పిలిచింది మొహమాటంగా. వాళ్ళ చెల్లెలు తను కిరణ్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల దూరం అయిపోయినప్పటి నుంచి ధ్రువని ఫేస్ చేయాలంటే మహీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఆమె తెలిసి చేసిన తప్పు కాకపోయినా పరోక్షంగా ఆమె వల్ల పొరపాటు జరిగింది. ఒక మనిషి దూరమైపోయిందన్న గిల్టీనెస్ ఆమెని నిలువునా తినేస్తోంది. కాఫీ, టీ, జ్యూస్ ఏం తీసుకుంటారన్నయ్య? అని మాట మాట కూడా తీసుకొని మాట్లాడుతున్న మహి వైపు ఆశ్చర్యంగా చూసి, నాకు తెలిసినంత వరకు నీకు నత్తి లేదు కదమ్మా! మరెందుకు అలా మాట్లాడుతున్నావు? అని అడిగాడు ధ్రువ. మహికి ఏం చెప్పాలో అర్థం కాక ఒళ్లంతా చెమటలు పడుతుంటే, పాత విషయాల గురించి ఏ తప్పు చేయని వాళ్ళని నిందించనమ్మా నేను. అదే కారణమై నువ్వు భయపడుతున్నావంటే మాత్రం నాకు మైథిలి ఎంతో నువ్వు కూడా అంతే అన్నాడు ధ్రువ.
ఆ మాటకి తల్లిదండ్రి, అన్న, తమ్ముడు ఎవరూ లేని మహీకి ఈ కుటుంబం ఆసరా అయితే ఇప్పుడు ఒక అన్న దొరికినందుకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కంటతడి పెట్టుకుంటున్న మహీని కంగారుగా చూసి, అయ్యయ్యో! ఇప్పుడెందుకేడుస్తున్నావని ఆమె చేయి సున్నితంగా పట్టుకుని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ధ్రువ. నిజంగా మీ చెల్లెలు కిరణ్ గారిని ప్రేమిస్తుందని తెలిసుంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడే కాదని చెప్పేదాన్ని అన్నయ్యగారు. ఎవరూ లేని అనాథని కదా! ఆయన ప్రేమ అనగానే ఒక కుటుంబం దొరుకుతుందని ఉప్పొంగిపోయాను గాని ఆయన కోసం పరితపించే మరొక ప్రాణం ఉందని నేను గమనించలేదు అని అంది. అవన్నీ మర్చిపోమ్మా. నా చెల్లెలు ప్రేమే జీవితం అనుకోకుండా ప్రేమని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుని ఉండుంటే ఇన్ని సంవత్సరాలు మన కుటుంబాల మధ్య దూరం వచ్చేది కాదు. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం మీ పెళ్లి కాదు. మైథిలి వీర్ పెళ్లి. అసలే పెద్ద కూతురు చనిపోయిన బాధలో ఉన్న వాళ్ళు చిన్న కూతురు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడంతో షాక్ తిని మంచం పట్టి చనిపోవడంతో వాళ్ళ మీద కోపం పెంచుకున్నాను కానీ నీ మీద గాని, కిరణ్ మీద గాని నాకెలాంటి కోపం లేదు అని ధ్రువ చెప్పగానే మహి ఎగిరి గంతేసినంత పనిచేసి వెంటనే కిచెన్‌లోకి పరుగులు పెట్టి నిమిషాల తేడాలో కాఫీ, టీ, జ్యూసు 3 ట్రేలో పెట్టుకొని వచ్చి మీకు నచ్చింది తీసుకోండి అన్నయ్య గారు అంది సంబరంగా. ఆమె ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వుతూ జ్యూస్ తీసుకుని తాగుతూ నేను సత్యం చూడ్డానికొచ్చానమ్మా అన్నాడు. సత్యకి స్నానం చేపించి టాబ్లెట్స్ వేయించాలి కదా అన్నయ్య గారు. అందుకే తన దగ్గర సూప్ తాగిస్తూ కూర్చుంది మైథిలి అని చెప్పింది. దాంతో జ్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత కూతురుతోనూ, చెల్లెలతోనూ కాసేపు ముచ్చట్లు పెట్టి మహి తల కూడా నిమిరి ఇంటికి వెళ్ళిపోయాడు ధ్రువ. మర్నాడు ఆఫీస్‌కి రెడీ అయిన శక్తి దగ్గరికి ధ్రువ వచ్చి ఒక ఎన్వలప్ అతని చేతిలో పెట్టడంతో అది ఓపెన్ చేసి చూసిన శక్తి షాకయ్యి డాడ్ వాట్ ఈస్ దిస్ అన్నాడు అరుస్తూ. కిచెన్‌లో ఉన్న అత్తా కోడలు గార్డెన్‌లో వర్కౌట్ చేస్తున్న శివ అందరూ పరిగెత్తుకొచ్చారు శక్తి అరుపులకి. అవును పెళ్ళైనంత మాత్రాన నా కోడలు వాళ్ళ అత్తతో కలిసి కిచెన్‌లో అంట్లు తోముకోవాలని నేను అనుకోవట్లేదు. తనెలాగో చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ కాబట్టి మన ఫ్యాషన్ డిజైనింగ్ వింగ్‌కి మేనేజింగ్ డైరెక్టర్ చేశాను అన్నాడు ధ్రువ తాపీగా. మామయ్య అని దితి ఆశ్చర్యంగా అడిగేసరికి నీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదని నువ్వేం బెంగ పెట్టుకోకు. శక్తి నీకెలా వర్క్ చేయాలో, ఎలా చూసుకోవాలో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అని ధ్రువ చెప్పాడు. డాడ్ అఫ్‌కోర్స్ మీరు కూడా చైర్మన్ అయినా సరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో డిస్కస్ చేసి అక్కడ చైర్మన్‌గా నేను ఒప్పుకున్న తర్వాతే ఇది ఫైనలైజ్ చేయాలని ఆ పేపర్ విసిరి కొట్టడంతో ధ్రువ సీరియస్‌గా కొడుకు వైపు చూసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ దితి ఫ్యాషన్ డిజైనింగ్ వింగ్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండడం ఇష్టమే. మీరు సత్యని చూసుకుంటూ హాస్పిటల్‌లో ఉన్నప్పుడే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈ డెసిషన్ తీసుకున్నాను. కాకపోతే తను వేరే దగ్గర వర్క్ చేసి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఆ పోస్ట్ గురించి చెప్పాలనుకున్నాను కానీ, నిన్న నువ్వు అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిన విషయం గమనించిన తర్వాత ఇంత త్వరగా డెసిషన్ మార్చుకోవాల్సొచ్చింది అన్నాడు ధ్రువ. అంటే కోడలు కోసం కొడుకుతో పంతం పడుతున్నారా డాడ్? అన్నాడు శక్తి. నో. ఒక ధనవంతుడి కూతురు అయ్యుండి, ఒక ధనవంతుడి కోడలయ్యుండి, మరొక ధనవంతుడికి భార్య అయ్యుండి కూడా తను మినిమమ్ రెస్పెక్ట్ కూడా పొందలేకపోతోంది. చైర్మన్ అయినా, కంపెనీ ఫౌండర్ అయినా కూడా ఒక బాధ్యత గల పొజిషన్‌లో తన కంపెనీలో ఉండే వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. అలా అయినా నువ్వు నీ భార్యకి రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి ఆ పోస్ట్‌కి నేను దితిని ప్రపోజ్ చేస్తున్నాను అన్నాడు. డాడ్ అంతగా మీ కోడలికి రెస్పెక్ట్ కావాలనుకుంటే మీరు నాతో మాట్లాడాల్సింది. కానీ ఇలా నాకు చెప్పకుండా ఇంత పెద్ద డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను డాడ్. వై నాట్? వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న సిటీలోని టాప్ 10 బ్రాంచ్‌లకి ఫౌండర్స్. అలాంటి వాళ్ళు కూతురైన తనకి ఏదైనా ఒకసారి చెప్తే అర్థం అయిపోతుంది. సో నువ్వింతగా బాధపడి భయపడాల్సిన విషయం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు ధ్రువ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.